హలో అండి అందరికీ ఎట్లుండారు అందరూ బాగుండారు కదా. సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాలా రోజులైంది కదా వ్లాగ్ చేయక, ఒక చిన్న వ్లాగ్ చేద్దామనేసి ఆల్రెడీ ఇంక ఏ పని అయితే చేసుకుంటున్నానో అక్కడ ఒక ట్రైపాడ్ పెట్టేసి సెల్ పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ రొట్టె చేసుకుంటున్నానండి. మన రాయలసీమ జొన్న రొట్టె అసలు అది చెప్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదా. సో చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో కూడా బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రొట్టె తిన్నామంటే వేడి వేడిగా కారం కారంగా ప్రాణం లేచి వస్తుంది అనమాట. సో పిల్లలు అయితే ఇంకా రాలేదండి, 6 o'clock అయిపోయింది. బాబు 5:30కి వస్తాడు, వాడికి ఎగ్ రైస్ కల్పించాను. ఇంకా పాప మాత్రం 7-7:30కి అట్లా వస్తుంది అనమాట. సో ఇక వేడి నీళ్ళు అయితే ఆన్ చేసిన రొట్టె కోసము. రొట్టె పిండిలో వేడి నీళ్ళు కలిపేసి మనము వేడి నీళ్ళతో తడుపుకుంటే రొట్టె అనేది బాగా స్మూత్గా వస్తుంది అనమాట. ఇంకా దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, సగం ఉల్లిపాయ వేసేసి కచ్చా పచ్చగా దంచేసుకుంటున్నాను. మన రొట్టె అంటే రాయలసీమ వాళ్ళదే కదండి చేయాల్సింది. సో ఇంకెవరికి చేత కాదనమాట రొట్టె చేయడం. ఇప్పుడిప్పుడు హెల్త్కి మంచిది అనేసి అందరూ చేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకా డైట్ అయితే మానేసిన తర్వాత డైట్ టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి కంప్లీట్ చేసేయాలన్నమాట ఫుడ్, అంటే సెకండ్ మీల్. సో అట్లనే అలవాటైపోయి నాకు ఇంకా 6 అయ్యేసరికి ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకనేసి ఇంకా నేను ఇంట్లో వాళ్ళని అయితే ఏం పట్టించుకోను, నా ఫుడ్ నేను తీసేసుకుంటాను. అరౌండ్ 7 o'clock కల్లా నా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్లో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్లో మీకు మొబైల్ నెంబర్ ఇస్తాను. వెల్సెన్స్ కమ్యూనిటీ అనమాట డైట్ పేరు. సో ఆ డైట్ అయితే నేను చేశాను. నేను 14 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంకా డైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగ పడితే అలాగ తినకూడదు కదా, రైస్ ఎక్కువ తినొద్దు అనమాట. సో మనకే తెలిసిపోతుంది, ఒక 2-3 రోజులు మనం రైస్ తిన్నామంటే మళ్ళీ ఒక 1/2 kg 1/4 kg పెరుగుతామన్నమాట. సో అందుకనేసి కొంచెం హెల్తీగా మనము తినాలి, అంటే ఏ వాటిలో ఎట్లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి అనేసి మనకు తెలిసిపోతుంది అనమాట. సో అందుకనేసి ఇక ఈవినింగ్ అయితే రొట్టె చేసుకుంటున్నాను. మధ్యాహ్నము అన్నమే తిన్నాను, అన్నము దొండకాయ ఫ్రై పెరుగు తిన్నాను. సో అందుకని నైట్ అన్నం వద్దనేసి ఇప్పుడు రొట్టె చేసుకుంటున్నాను అనమాట. ఈ దంచుకున్న పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకున్నాను కదా, అది వేసాను. అండ్ 3 రొట్టెలు చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు తిన్నారు, ఇంకా నాకు మా వారికే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా లైట్గా వేడి నీళ్ళతోటి మనము తడిపేసుకోవాలి. పిండి బాగా తడిపేసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా పూరి చపాతీ పిండి మాదిరి మనకి ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ నెయ్యి వేసుకొని రొట్టెలో తింటే మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈవినింగ్ సాల్ట్ ఇంకా కారం అట్లా తినాలనిపిస్తుంది కదా, ఆ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో అది పోతుంది ఇలా జొన్న రొట్టె కనుక తిన్నామంటే మనము. అండ్ ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడము, పునుగులు, బజ్జీలు ఇలాంటివి తింటే ఇంకా అసలు స్వర్గమేగా అనిపిస్తుంది అనుకోండి. కానీ మనం ఇంకా డైట్ అయిపోయిన తర్వాత ఎట్లా పడితే అట్లా తినకూడదు అనమాట. సో ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి. సో ఇంకా రొట్టె అనేది చేసేసుకుంటున్నా, పిండి తడిపేశాను. ఇక్కడ పెట్టిన పెనం వచ్చేసి ఇది ఐరన్ అనమాట, ఐరన్ పెనము ప్రొద్దుటూరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. అండ్ ఇంకా మామూలుగా అందరైతే చపాతీలకి రొట్టెలకి మనం దోశలకి వాడే నాన్ స్టిక్ ప్యాన్స్ పక్కన వేసి ఉంటాం కదా దోశలు రాకుండా. సో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇంక ఇది తెచ్చుకోకముందు నేను కూడా అదే చేసేదాన్ని అనుకోండి. ఇంకా హెల్దీ హ్యాబిట్స్లో భాగంగా ఈసారి వచ్చేసి ఐరన్ ప్యాన్ తీసుకున్నాను చపాతీకి. అండ్ ఇంకా రొట్టెకి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది, మందంగా ఉంటుంది, ఈవెన్గా కాలుతుంది అనమాట రొట్టె కానీ చపాతీ కానీ. మనం నాన్ స్టిక్ అది తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే మనం హై ఫ్లేమ్ పెట్టామో అక్కడే కాలుతుంది చపాతీ కానీ రొట్టె కానీ. సో ఇట్లా ఒక కర్చీప్ తీసేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇంకా తట్టేసుకొని రొట్టె చేసేసుకోవడమే అనమాట. దీన్ని సీజనింగ్ చేసుకోవడం కూడా కష్టం. అంటే సీజనింగ్ అంటే మనము చేసుకున్న ప్రతిసారి కడిగి అట్లే పెట్టామంటే మాత్రం తుప్పు వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా కడిగి మళ్ళీ మనం తుడిచేసి పెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. సో ఇంకా ఇలా ఒకటి మంచి కర్చీప్ తీసుకుని, ఒక మంచి క్లాత్ తీసుకుని తడపాలి. క్లాత్ని ఒక పిరికెడు, ఒక చేతిలో ఎంత పడుతుందో అంత తీసుకుందాం అనుకోండి, అంత తీసుకొని ఇట్లా మనం రొట్టెలాగా తట్టేసుకోవచ్చు అనమాట. నాలా చాలామందికి కూడా రొట్టె ఇట్లా తట్టడం చేత కాకుండా ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ టిప్పు. అలాగే మనకి అరచేయి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది కదా బండ మీద కొట్టినప్పుడు. సో అట్లా పెయిన్ కూడా రాకుండా ఉండడానికి ఇట్లా ఒక
శారీస్కి ఇట్లా వస్తుంది కదా కవరు, ఇలా మందపాటి కవర్ ఒకటి మనం ఆ రొట్టె మీద పెట్టేసుకొని కొంచెం తట్టిన తర్వాత చపాతీ కర్రతో రుద్దుకున్నామంటే మనకి అంత ఈవెన్గా వస్తుంది అనమాట. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఇట్లా రాకుండా బాగా వస్తుంది అంత ఈవెన్గా. సో దాన్ని తీసేసి ఇంకా మనం అటు ఇటు వేసి కాల్చుకుని, వెన్న ఉంటే ఇంకా బెటర్ అండి. జొన్న రొట్టె మీద వెన్న వేసుకుని తిన్నామంటే అసలు ఆ టేస్టే వేరనమాట. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళము, కానీ మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఈ వంటకాలే ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయిపోయాయి అనమాట. అప్పుడెప్పుడో తినేవాళ్ళం ఈ రొట్టెలు, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. సో ఇక ఇలా జాగ్రత్తగా అయితే మనం వేసుకోవాలా. పెనం మీద వేసేసి ఇట్లా కర్చీప్ తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే ప్రస్తుతానికి నాకు ఒక్కదానికే కాబట్టి ఒక్కటే చేసుకుంటున్నానండి. చెలాకు మర్చిపోయాను, చెలాకు తీసుకొచ్చుకొని. ఇంతకు మీరేమంటారండి దీన్ని? చెలాకనే అంటారా? మేమైతే మా కడపలో చెలాకండే అంటాము. సో ఇంకా పైన కొంచెం తడి వేసుకోవాలి, ఎల్లి రొట్టె పడకుండా అనమాట. ఎల్లి రొట్టె అంటే మళ్ళీ ఏందని అడుగుతారేమో కామెంట్లో. ఎల్లి రొట్టె అంటే మనకి ఒక పక్క వేసినప్పుడు పైన ఇట్లా గీతల్లాగా పడతాయి అన్నమాట, అంటే ఆరిపోయినట్టు పడతాయి. సో అలా పడకుండా పైన కొంచెం ఒకసారి వాటర్తో అట్లా తడిపేసుకుంటే ఫాస్ట్గా మళ్ళీ తీసేసుకోవాలి. అంత కాలే వరకు ఉండకుండా మనము చపాతీలాగా రొట్టె వేయగానే తీసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ పైన ఆరిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి ఇది కాలే లోపలే ఇంకా నేను ప్లేట్ తీసేసుకుని టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా ఆల్రెడీ ఒక పక్క ఆకలి వేస్తూ ఉంది నాకైతే. సో అందుకనేసి ప్లేట్ తీసేసుకొని గోంగూర పచ్చడి పంపించిందనమాట అమ్మ ఊరు నుంచి, అది వేసుకుని ఇంకా దొండకాయ ఫ్రై అనమాట. ఇంకా నెయ్యి బాటిల్ కూడా తీసి పెట్టేశాను. అయిన తర్వాత నెయ్యి రాసేసుకొని తినడమే అనమాట. అంటే స్టవ్ మీద ఉండగా మాత్రం నెయ్యి రాసుకోకూడదు, ఎందుకంటే ఆ పొగ మనము నెయ్యి వేసుకోవడం వల్ల వచ్చే హెల్త్ కంటే నెయ్యి వల్ల వచ్చిన పొగ అనేది ఎక్కువ ప్రమాదం అంట. సో అందుకనేసి నెయ్యి వాడేటప్పుడు చపాతీ కానీ రొట్టె కానీ దించిన తర్వాత ప్లేట్ మీద పెట్టుకున్న తర్వాత రాసుకోవాలి. సో ఈ గోంగూర పచ్చడి అయితే నిన్న చెల్లి ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది. గోంగూర పచ్చడి అమ్మ పెట్టిందనేసి ఆ గోంగూర పచ్చడి ఇంకా దొండకాయ ఫ్రై చేశాను. మార్నింగ్ దొండకాయ ఫ్రై ఉన్నిందనమాట. దీంట్లోకి సపరేట్ కర్రీస్ అంటూ ఏం లేవు, ఏ ఉంటే వాటితో తినేసేయడమే. ఇంక ఇది తిన్న తర్వాత మళ్ళీ పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో అందుకనేసి ఏ ఉంటే అవి మనం తినడమే అనమాట లేడీస్. ఇలా అయితే ఇక ఇదండి ఈవినింగ్ వ్లాగ్. అయితే ఒక చిన్న వ్లాగ్, ఖాళీగా ఉన్నాను, ఒక చిన్న వ్లాగ్ షూట్ చేద్దాం అనేసి ఒక వ్లాగ్ చేశాను అనమాట. సో నచ్చినట్టయితే తప్పకుండా ఒక బిగ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే కొత్త కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకా ఆన్లైన్లో శారీస్ అవి కూడా పెడుతూ ఉంటానండి షార్ట్స్లో. సో ఏమైనా నచ్చినట్టయితే మనకి మెసేజ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, మీకు పంపిస్తాను అనమాట. సో రొట్టె అయితే రెడీ అయిపోయింది. అసలు చూడండి ఇట్లా వేడి నీళ్ళతో మనం తడిపితే రొట్టె చాలా మెత్తగా వస్తుంది అనమాట, చాలా బాగుంది. అండ్ నెయ్యి రాశాను, వేడివేడిగా తింటున్నాను. అండ్ మీరు కూడా కమ్మగా రొట్టె చేసుకొని ఇలా డైట్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయండి, టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఇలాంటివి తింటే హెల్త్కి మంచిది, అండ్ ఇంకా వెయిట్ కూడా పెరగకుండా ఉంటాం అన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. రొట్టెనైతే చూస్తూ ఎంజాయ్ చేయండి, నేనైతే తింటూ ఎంజాయ్ చేస్తాను అనమాట. కాలిపోతుంది రొట్టె. థ్యాంక్ యూ.